కొణిదెల కుటుంబం నుంచి మరో వ్యక్తి చట్టసభల్లో అడుగు పెడుతున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబును ఖరారు చేశారు పవన్ కళ్యాణ్. ఆయనను కేబినెట్లోకి తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. నాగబాబు కళ సాకారం. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న నాగబాబు ఏపీలోని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన అభ్యర్థిని ఖరారు చేసింది జనసేన. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన సోదరుడు నాగబాబు పేరును ఎంపిక చేశారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు పార్టీ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు నాగబాబు. మొదట ఆయనను రాజ్యసభకు పంపిస్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ నాగబాబును మండలికి పంపాలని పవన్ నిర్ణయించారు. ఇటీవల సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు సాగిన ఈ భేటీలో నాగబాబు అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటామని గతంలో సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఎమ్మెల్సీగా ఎంపిక కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఎమ్మెల్సీగా నాగబాబు పేరు ఖరారు కావడంతో మిగతా 4 స్థానాలకు అభ్యర్థులు ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ 4 స్థానాలు టీడీపీకే దక్కుతాయా లేక బీజేపీకి ఒక స్థానం కేటాయిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ అభ్యర్థుల అంశంపై బీజేపీ నాయకత్వంతో చర్చించే అవకాశం ఉంది.